హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, 1/2 కేజీ మటన్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కుక్కర్ తీసుకొనండి, ఆయిల్ పోసుకోవాలి పెద్ద గంటెలతోటి. అందులో ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకొని పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి, కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. వెల్లిపాయ 2 స్పూన్లు వేసుకోవాలి. చూడండి, అట్లా బ్రౌన్ కలర్ కావాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలన్నమాట. అంత పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మటన్ మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఆ మటన్ అందులో వేసుకోవాలి. మటన్ వేసుకునేటప్పుడు అండి ఆ వాటర్ కింద అట్లాగే ఉంచేసి పైన మటన్ మట్టికి అందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలన్నమాట. మటన్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పసుపు పంత వేసాం కదండి, ఆ ముక్కలకు అంతా బాగా పట్టాలి. అందుకని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఇట్లా మూత పెట్టాలి, ఎందుకంటే వాటర్ ఊరుతాయి అన్నమాట. ఆ వాటర్లోనే అది కొంచెం ఉడుకుతూ ఉంటుంది, పచ్చివాసన కూడా పోద్దండి. అందుకని కొంచెం మూత పెట్టుకుంటూ మళ్ళీ తీసి చూస్తూ ఉండాలన్నమాట. కొంచెం నీళ్ళు ఉన్నాయండి, ఈ కొంచెం కూడా ఉనికిపోయిన తర్వాత అప్పుడు కారం వేసేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోతుంది కదా, అందుకని మళ్ళీ కొంచెం మూత పెట్టేసుకుంటాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఇప్పుడు నీళ్ళు ఇంకిపోయాయి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. 2 వేసాను కదా, ఇప్పుడు మూడోది. ఇప్పుడు ఇంకొక 1 స్పూన్ ఏమో కాశ్మీరీ కారం వేసుకోవాలి, ఎందుకంటే కలర్ బాగా ఉంటుందండి, టేస్ట్ కూడా ఉంటుంది మటను. అందుకని కాశ్మీరీ కారం కూడా నేను వేసుకున్నాను. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. చూడండి, అట్లా మళ్ళీ కారం వాసన పోయేంత వరకు మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పైన మూత పెట్టాలి. ఆ కారం అంతా కలిసిపోయింది కదా, ఇప్పుడు ధనియాల పొడి ఏమో 2 స్పూన్లు వేసుకోవాలి. మళ్ళీ 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే 2-3 స్పూన్స్ అయినా వేసుకోవచ్చు ధనియాల పొడి, అది మీ ఇష్టం. బాగానే ఉంటుందండి 3 స్పూన్స్ వేసుకున్నా కూడా. మటన్ క్వాంటిటీని బట్టి వేసుకోండి మీరు. చూడండి, మళ్ళీ అంతా కలుపుకోవాలి. ధనియాలు జీలకర్ర ఆల్రెడీ నేను పొడి చేసి పెట్టుకున్నానండి. గరం మసాలా కూడా పొడి చేసింది వేసాను అందులో. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. చూడండి, ఇట్లా ఇంతవరకు పోసుకోవాలి. ఇంకా కొంచెం పడతాయి, ఉడకాలి కదా, అందుకని కొంచెం పడతాయి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మూత తీయాలి. వాటర్ ఉన్నాయండి, వాటర్ ఇంకేంత వరకు తీసేసి పెడుతున్నా. కొంచెం దగ్గరికి అయితే టేస్ట్ వస్తుంది అన్నమాట బాగా. ఇట్లా నీరంతా ఇంకిపోయి దగ్గరకు కావాలండి, అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో టమాటా వేయలేదు, టమాటా వేయకపోతేనే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.